ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దేవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మవ్యాధుడు అలాగే కౌశిక అనే బ్రాహ్మణుడు వీరిద్దరి సంవాదాన్ని మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకు వివరిస్తూ ఉన్నారు. ధర్మవ్యాధుడు దాదాపుగా 300 శ్లోకాల వరకు కూడా అనేక ఉపదేశాలను కౌశికుడికి అందించాడు. గొప్ప జ్ఞానం యొక్క భాండాగారాన్నే ఇతని ముందు ఉంచాడు. అంత భాండాగారాన్ని, అంత జ్ఞానాన్ని కూడా తనివి తీరా ఆస్వాదించిన తర్వాత కౌశికుడు ఈ ధర్మవ్యాధుడి యొక్క దినచర్యను వింటూ ఉన్నాడు. వింటూ ఆ కౌశికుని ఆ ధర్మవ్యాధుడి యొక్క ఇంటిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్నటువంటి వీరిద్దరి అనగా ధర్మవ్యాధుడి తల్లిదండ్రులను పరామర్శిస్తూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ యథాలాపంగా మాట్లాడుతూ మీకు ఆరోగ్యం బాగా ఉన్నదా, అలాగే మీకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా చక్కగా మీకు అందుతూ ఉన్నాయా, ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉండే సందర్భంలో అక్కడ జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు తెలుపుతూ మార్కండేయువాచ భాడమిత్యేవ తౌ విప్రః ప్రత్యువాచ ముదాన్వితః ధర్మవ్యాధో నిరీక్ష్యాథ తతస్థం వాక్యమబ్రవీత్. దానికి ప్రతిగా ఆ వృద్ధులు కూడా ఈ కౌశిక బ్రాహ్మణుని అడిగారు, నాయన ఇంతవరకు మా కుశల ప్రశ్నలు అడిగావు, అలాగే నీవు ఎక్కడి నుండో ఎంతో దూరం నుండి ఈ మిథిలా పట్టణానికి మమ్మల్ని చూడడానికి కోసం వచ్చావు, అనగా మా ధర్మవ్యాధుడిని చూడడానికి వచ్చావు, నీ ప్రయాణం సాఫీగా జరిగిందా? దానికి బాడం అని అనేశాడు. అనగా నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదండి, నేను హాయిగా ప్రయాణించి మీ దగ్గరికి వచ్చాను అని వీరిద్దరు కూడా అనగా వృద్ధ దంపతులు అలాగే కౌశికుడు మాట్లాడుకునే సందర్భంలో ధర్మవ్యాధుడు కూడా మధ్యలో మాట్లాడుతూ వ్యాధౌవాచ పితామాతా చ భగవన్ ఏతో మద్దైవతం పరం యద్దైవతేభ్య కర్తవ్యం తదేతాభ్యాం కరోమ్యహం. ఓ బ్రాహ్మణోత్తమ, నేనింత గొప్ప జ్ఞాన భాండాగారాన్ని పొందానంటే దానికి కారణం ఏమిటో తెలుసా? నా తల్లిదండ్రుల యొక్క సేవ. నా తల్లిదండ్రుల కన్నా అధికులైనటువంటి దేవతలు నేను ఎక్కడా చూడలేదు. వారే నాకు ప్రత్యక్షంగా కనబడేటువంటి దైవం. మాతృదేవోభవ పితృదేవ అని చెప్పిన విధంగా వారినే నేను పూజిస్తాను. పరమాత్మ యొక్క రూపంగా వారిని నేను గౌరవిస్తాను. త్రయస్త్రింశద్ యథా దేవాః సర్వే శక్ర పురోగమాః సంపూజ్య సర్వలోకస్య తథా వృద్ధౌ ఇమౌ మమ. లోకంలో అందరూ కూడా 33 రకాల దేవతలను పూజిస్తారు. వారెవరో తెలుసా? 8 మంది వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు మరియు బ్రహ్మగారు వీరిని పూజిస్తారు. ఆ విధంగా ప్రపంచమంతా కూడా వారిని పూజిస్తే నాకు ఆ 33 మంది దేవతలు కూడా నా తల్లిదండ్రులే. వారే నాకు ప్రత్యక్ష దైవం. ఉపహారాన్ ఆహరంతో దేవతానాం యథా ద్విజాః కుర్వంతి తద్వదేతాభ్యాం కరోమ్యహమతంద్రితః. దేవాలయాల్లో అర్చక స్వాములు ఏం చేస్తారు? కాలకాలానికి పరమాత్మకి అనేక ఉపాహారాలను నైవేద్యం చేస్తూ ఉంటారు. ఉదయం పూట బాలభోగం అంటారు, మధ్యాహ్నం పూట పరమాత్మకు చక్కటి షడ్రసోపేతమైనటువంటి పంచభక్ష పరమాన్నాన్ని నివేదనగా పెడతారు, రాత్రిపూట పాలు. ఈ విధంగా కాలకాలానికి షట్కాలార్చనో, అష్టకాలార్చనో, త్రికాలార్చనో, ద్వికాలార్చనో, ఏకకాలార్చనో, ఈ విధంగా వారు ఆ పరమాత్మకి పైన ఉన్నటువంటి ప్రేమతో భక్తితో పరమాత్మని పూజిస్తారు. నేను కూడా అదే విధంగా మీరంతా పరమాత్మను పూజించిన విధానంలోనే నేను కూడా నా తల్లిదండ్రులను పూజిస్తాను. వారికి కావలసినటువంటి ఉపహారాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను అందిస్తాను, వాటిని నేను సమర్పిస్తాను. అవన్నీ కూడా వారికి సమర్పించే సమయంలో అతంద్రితః, సోమరితనం కానీ లేకపోతే నిర్లక్ష్యంతో కానీ లేకపోతే వారికి ఏదైతే రుచించదో అటువంటి పదార్థానికి నేను ఇవ్వను. వారికి ఇచ్చే సందర్భంలో పూర్తిగా వారు నాకు సాక్షాత్ దైవంగా భావిస్తూ నా ప్రయత్నపూర్వకంగా వారికి కావలసిన రుచికరమైనటువంటి హృదయమైనటువంటి శుద్ధమైన పదార్థాలనే వారిని నీకు అందిస్తాను. ఏతో మే పరమం బ్రహ్మన్ పితా మాతా చ దైవతం ఏతో పుష్పఫలైరత్నైః స్తోషయామి సదాద్విజ. వీరిద్దరు ఎవరనుకుంటున్నారయ్యా?
సాక్షాత్తుగా నాకు దైవం. పితామాతాచ దైవతం, నా తల్లిదండ్రులే నాకు దైవం. అందుకోసం వీరినే నేను, మీరే విధంగా అయితే స్వామిని పుష్పాలతో ఫలాలతో మీరు అర్చిస్తారో వీరిని కూడా నేను పుష్పాలతో ఫలాలతో రత్నాలతో నేను వీరిని పూజిస్తాను, వారిని సంతోషపెడతాను. ఏతావే వాగ్నయో మహ్యం యాన్ వదంతి మనీషిణః యజ్ఞావేదాశ్చ చత్వారః సర్వమేతో మమ ద్విజ. అందరూ కూడా అగ్నిని పూజిస్తారు. ఎందుకంటే అగ్నిముఖావై దేవాహ అని, అనగా అగ్నిదేవుని యందు ఆహుతులిస్తే అందరి దేవతలు కూడా పూజించినట్టేని. కానీ నాకు అగ్ని సమానులుగా నా తల్లిదండ్రులే. వారిని పూజిస్తే చాలు పరమాత్మను కూడా పూజించినట్టే, సకల దేవతలను కూడా పూజించినట్టే. ఈ విధంగా జ్ఞానులు ఏ అగ్ని ద్వారా అయితే సకల దేవతలను పూజించమని చెబుతారో నాకు కూడా అగ్ని సమానులైనటువంటి నా తల్లిదండ్రులనే పూజిస్తాను నేను. వారే యజ్ఞము, వారే 4 వేదాలు, ఈ విధంగా వారే మహాభారతం, వారే రామాయణం, వారే సకల శృతి స్మృతి పురాణాలు కూడా. వారిని పూజిస్తే చాలు అన్నిటినీ నేను సేవించినట్టే. ఏతదర్థం మమ ప్రాణ భార్యాపుత్ర సుహృజ్జనక సపుత్రదార శుశ్రూషాం నిత్యమేవ కరోమ్యహం. నేనొక్కడినే కాదు, నేనైనా, నా భార్య అయినా, నా పుత్రులు, నా స్నేహితులు, వీరందరూ కూడా వీరి సేవ కోసమే, నా తల్లిదండ్రులు సేవించడం కోసమే నేను గొప్ప పరివారాన్ని పొందాను. నా భార్యతో, నా పుత్రులతో కలిసి ప్రతిరోజు కూడా నేను వీరిని సేవిస్తాను. వీరి శుశ్రూషలనే మేము మునిగి తేలుతూ ఉంటాం. మాకు అదే గొప్ప వ్రతము, అదే ఉపవాసము, అదే పూజ. స్వయంచ స్నాపయామ్యేతౌ తథా పాదో ప్రధావయే ఆహారంచ ప్రయచ్ఛామి స్వయంచ ద్విజసత్తమ. ఓ ద్విజశ్రేష్ఠ, ఓ కౌశిక బ్రాహ్మణ, నేనే స్వయంగా వీరికి స్నానం చేయిస్తాను, వీరి కాళ్ళు కడుగుతాను. అలాగే వీరు కాళ్ళు నొప్పులన్నా ఒళ్ళు నొప్పులన్నా కూడా ఒళ్ళు పడుతూ ఉంటాను నేను. స్వయంగా నేనే వీరికి భోజనం వడ్డించి వారు భోజనం చేసేట్టుగా నేను సౌకర్యాలను కల్పిస్తాను. వారు ఎప్పుడైనా భోజనం చేయడానికి అశక్తులైతే నేను భోజనం తినిపిస్తాను కూడా. అనుకూలం తథావచ్మి విప్రియం పరివర్జయే అధర్మేణాపి సంయుక్తం ప్రియమాభ్యాం కరోమ్యహం. ఎప్పుడు కూడా వారి ముందు మాట్లాడే సందర్భంలో వారికి ఏ మాటలైతే రుచించవో అటువంటి మాటలు నేను మాట్లాడను. వారికి రుచించే మాటలు మాత్రమే వారి ముందు మాట్లాడతాను. సాధారణంగా వయసు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు ఏమడుగుతారండి? ఏదో ఒక పరమాత్మ యొక్క మాటలో, లేకపోతే వేదాలో, లేకపోతే పురాణాలో వాటిని చెప్పమని అడుగుతూ ఉంటారు. మిగతా పాటల కన్నా భక్తి గీతాలు పాడమని అడుగుతూ ఉంటారు. పౌరాణిక గాథలు వినాలని ఆలోచిస్తూ ఉంటారు. వాటి కోసమే తాపత్రయపడుతూ ఉంటారు. అదేదీ లేకపోయినా కూడా కనీసం తమ దగ్గర కూర్చుని తమ సంతానం ఒక 2 కుశల ప్రశ్నలు వేసినా కూడా చాలు, ఉప్పొంగిపోతారు తల్లిదండ్రులు. అదే నేను చేస్తానని చెబుతున్నాడు. వారికి నచ్చని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను ప్రస్తావన చేయను. వారికి నచ్చిన విషయాలను మాత్రమే వారితో నేను మాట్లాడుతుంటాను. అలాగే అధర్మయుక్తమైనటువంటి పనులను మాత్రం నేను ఏది కూడా చేయను. కానీ నా తల్లిదండ్రులకు ఏదైతే నచ్చుతుందో అదే ధర్మము, నా తల్లిదండ్రులకు ఏదైతే నచ్చదో అదే అధర్మము నేను భావిస్తాను. ధర్మమేవ గురుం జ్ఞాత్వా కరోమి ద్విజసత్తమ అతంద్రిత సదా విప్రః శుశ్రూషాం వై కరోమ్యహం. ఓ విప్రవర, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ కౌశిక బ్రాహ్మణ, నేనెప్పుడూ కూడా నా తల్లిదండ్రుల సేవయే పరమధర్మం నేను భావిస్తూ ఉంటాను. నేను జన్మతః వ్యాధుడిని, నాకు కూడా కొన్ని పూజలు ఉన్నాయి, నాకు కూడా కొన్ని వ్రతాలు ఉపవాసాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా 2వ అంశం, ప్రాధాన్య క్రమంలో అవన్నీ కూడా 2వ అంశంలో ఉంటాయి. నాకున్నటువంటి ప్రథమ ప్రాధాన్యత క్రమంలో మొదటివి ఏవి అంటే నా తల్లిదండ్రుల సేవ. అది చేసిన తర్వాతే, వారు సంతృప్తి చెందిన తర్వాతే మిగతా పూజలైనా, మిగతా వ్రతాలైనా, మిగతా ఉపవాసాలైనా. వారు సంతృప్తి చెందనంత వరకు కూడా వారి దగ్గర నుండి నేను రాను. ఎప్పుడు కూడా నిరంతరం వారి సేవలోనే నేను నిమగ్నమై ఉంటాను. పంచైవ గురవో బ్రహ్మన్ పురుషస్య బుభూషతః మాతా పితా అగ్ని ఆత్మా చ గురుశ్చ ద్విజసత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు తెలిసిన విషయమే. సామాన్యంగా మానవుడికి 5 గురువులు: తల్లి, తండ్రి, అగ్ని, పరమాత్మ మరియు విద్య చెప్పే గురువు. వీరిని గురువులు అంటారు. ఏతేషు యస్తు వర్తేత సమ్యగేవ ద్విజోత్తమ భవేయురగ్నయస్తస్య పరిచీర్ణాస్తు నిత్యశః గార్హస్థ్యే వర్తమానస్య ఏష ధర్మ సనాతనః. నాయనా, నీకు ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో కౌశిక బ్రాహ్మణ. ఎవరైతే ఈ 5 అనగా పై చెప్పినటువంటి తల్లి, తండ్రి, గురువు, అలాగే పరమాత్మ, అగ్నిదేవుడు, వీరినే చక్కగా ఆరాధిస్తాడో వారు అన్నీ కూడా చేసినట్టే.
అందులోనూ కూడా గృహస్థుడు వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అతంద్రిత అని చెప్పాడు. అతంద్రిత అంటే ఎటువంటి ఆలస్యాది దుర్గుణాలు లేకుండా వారి సేవలో చిన్న దోషాలు కూడా రాకుండా తను వారిని చక్కగా సేవించాలి. ఇదే సనాతన ధర్మము. అందులోనూ కూడా గృహస్థునికి ఉపదేశించినటువంటి గొప్ప ధర్మంలో ఇదొక గొప్ప ధర్మము అని చెబుతూ ఇక్కడికి 214వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 215వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. మార్కండేయువాచ గురుం నివేద్య విప్రాయ తౌ మాతా పితరావు ఉభౌ పునరేవ సధర్మాత్మ వ్యాధో బ్రాహ్మణమబ్రవీత్. ఈ విధంగా తన తల్లిదండ్రుల ముందే తల్లిదండ్రుల యొక్క మాహాత్మ్యాన్ని చెప్పిన తర్వాత ధర్మవ్యాధుడు మళ్ళీ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ప్రవృత్తచక్షుర్జాతోస్మి సంపశ్య తపసోబలం యదర్థ ముక్తోసితయా గచ్చత్వం మిథిలామితి. ఓ బ్రాహ్మణ, మాతాపితరుల సేవయే నా తపస్సు. దానికన్నా పెద్ద తపస్సు నేనేది కూడా చేయలేదు. ఆ తపస్సు యొక్క ప్రభావాన్ని నీవే చూస్తున్నావు. ఎక్కడో నీవు ఏదో వనంలో కూర్చుని తపస్సు చేశావు. నీపైన ఒక పక్షి రెట్ట వేసింది. అలాగే భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆ సాధ్వీమణి పట్ల నీవు క్రోధంగా చూశావు. ఆవిడ కూడా నీవు చేసినటువంటి దుర్వృత్తాన్ని మొత్తాన్ని చెప్పి నీకెన్నో హితవాక్యాలను పలికినది. తర్వాత ఇంకా ధర్మాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గరికి పంపింది. ఆవిడెవరో నాకు తెలియదు, ఆవిడ నిన్ను ఇక్కడ పంపించిన విధానం కూడా నాకు తెలియదు. కానీ నా తల్లిదండ్రుల యొక్క సేవ, ఆ సేవతేత వచ్చినటువంటి గొప్ప తపప్రభావం చేత నీవెవరో, నీవు చేసినటువంటి వృత్తాంతాలేవో ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఇదంతా కూడా నీవు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నావు. అంటే ఇప్పటికీ కథాభాగం ఈ కౌశిక బ్రాహ్మణుడు ఆ సాధ్వీమణి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపుగా 400 శ్లోకాలు గడిచిపోయాయి. 400 శ్లోకాల వరకు కూడా ఎన్నో 400 శ్లోకాలలో దాదాపుగా 350 శ్లోకాల వరకు కూడా ధర్మవ్యాధుడు ఎన్నో ధర్మ సూక్ష్మాలను తెలిపాడు. ఎన్నో వేదాలను చదివినా కూడా రాని జ్ఞానాన్ని ఆ కౌశిక బ్రాహ్మణుడికి అందించాడు. అంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది? ఏమైనా నీవు పుస్తకం పెట్టుకుని చదివావంటే అదేది కాదు. ఇదంతా కూడా నా తల్లిదండ్రుల యొక్క శుశ్రూష, వారి సేవా ఫలంగా నాకు ఇదంతా కూడా వచ్చింది. నా దివ్య దృష్టంతా కూడా అనగా నీవెక్కడో నేనెక్కడో ఆ సాధ్వీమణి ఎక్కడో, కానీ మాకందరికి కూడా అనగా నాకైనా ఆ సాధ్వీమణికైనా, ఆ సాధ్వీమణికైతే పతివ్రత యొక్క ఆ పాతివ్రత యొక్క ఫలితంగా ఆవిడ అటువంటి దివ్య దృష్టిని పొంది ఉన్నది. నేను కూడా నా తల్లిదండ్రుల సేవ, ఆ సేవ యొక్క ప్రభావం చేత అటువంటి దివ్య దృష్టిని పొంది ఉన్నాను. పతి శుశ్రూషపరయా దాంతయా సత్యశీలయా మిథిలాయాం వసేద్వ్యాధ సతే ధర్మాన్ ప్రవక్ష్యతి. అలాగే నాయన ఆ పతివ్రతా శిరోమణి నా దగ్గరికి పంపించింది కదా, నా గురించి చెప్పి ఆవిడకు వచ్చినటువంటి ఆ తపప్రభావమైన అపరోక్ష జ్ఞానమైన అనగా పరోక్షంలో తన ముందు జరిగినటువంటి విషయాలు కాకుండా తన గురించి తన ఎదురుగా ఉండేవారు, వారి గురించి వారు పూర్వకాలంలో ఎటువంటి కర్మలు చేశారు, ఈ విధంగా అవన్నీ కూడా విషయాలు తెలుసుకుంది. అంటే అంత ప్రభావం ఆవిడకు వచ్చిందంటే ఆ తపస్సు ఏమనుకుంటున్నావు? అదంతా కూడా పాతివ్రతం యొక్క మహాత్మ్యమే అని పాతివ్రత్యము, అలాగే తల్లిదండ్రుల యొక్క శుశ్రూష, వీటి ఫలాలను తను వివరించిన తర్వాత అందుకు ఆ కౌశికుడు చెబుతూ ఉన్నాడు. బ్రాహ్మణ ఉవాచ పతివ్రతాయా సత్యాయా శీలాధ్యాయాయ తవ్రత సంస్కృత్య వాక్యం ధర్మజ్ఞ గుణవానసి మేమతః. ఓ ఉత్తమ వ్రతపాలక, అతన్ని సంబోధించే విధానం చూడండి. ఇంతవరకు వ్యాధ అని చెప్పాడు, ఓ వ్యాధ అని చెప్పాడు. కాసేపు తర్వాత ఓ ధర్మజ్ఞ అని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు ఓ ఉత్తమ వ్రతపాలక, ఎంతో ఉత్తమమైనటువంటి వ్రతాన్ని ఆచరించే ఓ ధర్మవ్యాధ. ఆ సత్యపరాయణ అలాగే సుశీలైనటువంటి ఆ పతివ్రతా శిరోమణి యొక్క మాటలను గుర్తు చేసుకుంటే నా రోమాలని కూడా పులకించిపోతూ ఉన్నాయి. నేను ఎంతో కాలం కూడా తపస్సు చేస్తే పొందని ప్రభావాన్ని ఆవిడ పాతివ్రత్యం చేత పొందిందంటే ఆవిడ తపస్సును నేనేమని చెప్పగలను? అలాగే ఆవిడలాగే అత్యంత సద్గుణాన్ని పొందిన నీ గురించి కూడా నేను ఏమని చెప్పగలను? మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ధర్మం పట్ల ఇంకా విశ్వాసం పెరుగుతూ ఉన్నది అని చెప్పగా అందుకు వ్యాధ ఉవాచ యత్తదాత్వం ద్విజశ్రేష్ఠ తయోక్తం మాం ప్రతి ప్రభో దుష్టమేవ తయా సమ్యక్ ఏకపత్న్యా న సంశయః. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ ప్రభు అంటే తనను పొగిడిన వెంటనే ఇతను అలా ఉప్పొంగిపోలేదు. అప్పటికి కూడా అణిగిమణిగి ఉంటున్నాడు ధర్మవ్యాధుడు. ఎందుకంటే ఎన్నో వేదాలను చదివాడు కాబట్టి ఇతని ముందు వినయంతో మాట్లాడుతూ ఓ బ్రాహ్మణోత్తమ, ఓ ప్రభు, ఆవిడ నా గురించి ఏదైతే చెప్పిందో అందులో ఎటువంటి దోషం లేదయ్యా, అన్నీ కూడా సత్యమే పలికింది ఆవిడ. అలాగే
నా యొక్క తపప్రభావమైన, ఆవిడ తపప్రభావమైన ఇవన్నీ కూడా సత్యాలే. తన పాతివ్రతంతో మాత్రమే అన్ని విషయాన్ని కూడా తెలుసుకుని మీకు చెప్పింది. అందులో అణువంత కూడా సందేహింపబలసిన విషయాలు ఏవి కూడా లేవు. త్వదనుగ్రహ బుద్ధ్యాతు విప్రైత దర్శితం మయా వాక్యం చ శృణుమే తాత ఎత్తే వక్షే హితం ద్విజ. సరే నాయన, ఇంత విన్నావు కదా, దీని ద్వారా నీవేం తెలుసుకున్నావు అని అడుగుతున్నాడు ధర్మవ్యాధుడు. ఎవరికైనా మనం ఉపదేశం చేయడం కాదు కానీ ఉపదేశం చేసిన తర్వాత మనమేం తెలుసుకున్నామని తెలుసుకోవాలి మనం కూడా. అలాగే ఉపదేశం పొందిన వారు కూడా అతనేం తెలుసుకున్నాడు అనే విషయాన్ని కూడా చక్కగా ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. దాదాపుగా 400 శ్లోకాల వరకు నీతో నేను మాట్లాడాను ఎన్నో మాటలు. ఆ మాటలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నీవు తెలుసుకున్న విషయాలేమిటి? సరే, నీవు తెలుసుకున్న విషయాలు ఏమిటంటే ఎన్నో విషయాలు చెప్పొచ్చు. సత్వరజస్తమో గుణాలు, ప్రాణాపాన వ్యానాలు, ఈ విధంగా అనేక ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్నానంటే అదంతా పక్కన పెట్టమంటున్నాడు ధర్మవ్యాధుడు. అదంతా కూడా ఉపయోగం లేదు. నీకు అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాలను చెబుతాను విను. బ్రాహ్మణోత్తమ, నీకు శ్రేయస్కరమైనటువంటి మాటలు నేను చెబుతాను విను. ఎత్తే వక్షే హితం ద్విజ. నీ హితాన్ని కోరుతూ నేను కొన్ని మాటలు చెబుతాను విను. త్వయా వినికృతా మాత పితా చ ద్విజసత్తమ అని సృష్టోసి వినిష్క్రాంత గృహాత్తాభ్యామ నిందిత. నీవెంత తప్పు చేశావో తెలుసా? మీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు పట్టించుకోలేదు. వేదాధ్యయనం చేస్తామని వారి అనుమతి పొందకుండానే నీవు ఇంటి నుండి బయటికి వచ్చేసావు. ఇది మహా అపరాధం కదా. వేదోచ్చారణ కార్యార్థం అయుక్తం తత్వయా కృతం తవ శోకేన వృద్ధౌతౌ అంధీభూతౌ తపస్వినౌ. వారిద్దరు కూడా గొప్ప తపస్సంపన్నులే. అనగా ఈ కౌశికుని యొక్క తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, కానీ ధర్మవ్యాధుడు వారిని చూడలేదు. కానీ మొత్తాన్ని కూడా తన తల్లిదండ్రుల యొక్క తపస్సు, వారిని సేవించడం, ఆ సేవ అనే గొప్ప తపస్సుకు ఫలితంగా ఈ కౌశికుని గురించి పూర్వాపరాలు మొత్తాన్ని కూడా తను చెబుతూ ఉన్నాడు ధర్మవ్యాధుడు. వేదాన్ని ఉచ్చరించాలి, వేదాన్ని చక్కగా అధ్యయనం చేయాలని వారి ద్వారా ఎటువంటి అనుజ్ఞను తీసుకోలేక వారిని నిందించి వారిని తృణప్రాయంగా నీవు వారిని వదిలివేసి వచ్చావు. వారిద్దరు కూడా ఎంతో శోకిస్తూ ఉన్నారు. వారు వృద్ధులు, అంధీభూతవు, వారి 2 కళ్ళు కూడా వారికి కనబడటం లేదు, ఎంతో తపస్సు చేస్తున్నారు. అటువంటి వారిని వదిలి నీవు ఇక్కడ వేదాధ్యయనం చేస్తున్నావా? దీనివల్ల నీకు ఒరిగేదేమి? తౌ ప్రసాదయితుం గచ్చ మాత్వాం ధర్మోత్యగాదయం తపస్వీత్వం మహాత్మా చ ధర్మే చ నిరతః సదా సర్వమేతదపార్థంతే క్షిప్రౌత సంప్రసాదయ. వారి అనుగ్రహాన్ని పొందడం కోసం ఇకపైనైనా వారు శోకాన్ని వదలాలి, వారు సుప్రసన్న చిత్తంతో ఉండాలి అనే ఆకాంక్షతో వెంటనే వారి దగ్గరికి వెళ్ళిపో. ఇక మిగతా అవన్నీ కూడా వదిలివేసేయి. మిగతా ఏదైనా సరే అవన్నీ కూడా అముఖ్యాలే. నీకు ముఖ్యమైనటువంటి వృత్తి ఏదో తెలుసా? నీకు ముఖ్యమైనటువంటి తపస్సు ఏదో తెలుసా? స్వాధ్యాయం నీ తపస్సు కాదు. ఇప్పుడు నీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను వదిలి స్వాధ్యాయాన్ని చేస్తావా? తద్వారా పరమాత్మ సంతృప్తిని పొందుతానని అనుకుంటున్నావా? అది సరి అయిన విషయం కాదు. వెంటనే క్షిప్రౌతో సంప్రసాదయ. వారిద్దరిని కూడా ప్రసన్న చిత్తులుగా చేసుకో. శ్రద్ధదస్వ మమ బ్రహ్మన్ నాణ్యథా కర్తుమర్హసి గమ్యతా మధ్య విప్రర్షే శ్రేయస్తే కథయామ్యహం. అలాగే నేనేదో నా తల్లిదండ్రులను పూజిస్తున్నాను, నేనేదో అహంకారంతో మాట్లాడుతున్నానని అనుకోవద్దు. వినయంగా చెబుతున్నాడు ధర్మవ్యాధుడు. నా మాట ఎంత దయచేసి శ్రద్ధ ఉంచవయ్యా. నీ తల్లిదండ్రులను వెళ్ళి సేవించు, అది తప్ప వేరే ఏది కూడా చేయవద్దు. అవన్నీ కూడా అముఖ్య ధర్మాలే. అందుకోసమే ఈవాళే బయలుదేరు, వారిని చేరుకో, వారిని సేవించమని చెప్పిన తర్వాత అందుకు ఆ బ్రాహ్మణుడు సమాధానమిస్తూ బ్రాహ్మణ ఉవాచ యదేతదుక్తం భవత సర్వం సత్యం అసంశయం ప్రీతోస్మి తవ భద్రం తే ధర్మాచార గుణాన్విత. ఓ ధర్మవ్యాధ, నీవు ధర్మపరాయణుడివి. ఎంత ధర్మపరాయణుడివి అంటే ఎక్కడో జరిగినటువంటి ఎప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా ఇంత క్షుణ్ణంగా చెబుతున్నావు. అలాగే నేను చేసినటువంటి తప్పులను కూడా అలా ఎత్తి చూపక నన్ను మందలిస్తూ ఉన్నావు, మెల్లిగా మందలిస్తూ ఉన్నావు. అలాగే నాకు హితాన్ని చేకూరుస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అలాగే నీవు చెప్పిన విషయాలన్నీ కూడా సత్యాలే, ఇందులో ఒక్క అక్షరం కూడా అసత్యం లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే నీ మాటల ద్వారా నేను ఎంతో ప్రసన్నతను పొందాను అని చెప్పిన తర్వాత అందుకు వ్యాధుడు పలుకుతూ వ్యాధౌవాచ దైవత ప్రతిమోహిత్వం యస్త్వం ధర్మమనువ్రతః పురాణం శాశ్వతం దివ్యం
దుష్ప్రాప్యమకృతాత్మభిః. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు దేవతా సమానుడివి. ఎవరైనా సరే మన తప్పులు చెప్పినప్పుడు ఆ తప్పులను ఒప్పుకోం మనం. నేనేం తప్పు చేశానండి అని వారిపైన ఎగిరిగిరి పడుతూ ఉంటాం. కానీ ఆ కౌశికుడు చూడండి, నీవు ఇటువంటి తప్పు చేశావని మొట్టమొదటిగా ఆ పతివ్రతా స్త్రీ పలికింది. అకారణంగా ఒక పక్షిని సంహరించావు, ఇది సరియేనా అని అడిగితే అవును నేను తప్పు చేశానని అక్కడ కూడా ఒప్పుకున్నాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ విధంగా వృద్ధులైనటువంటి శోకిస్తున్నటువంటి నీపైన ఎంతో ప్రేమతో ఉన్నటువంటి వృద్ధులైన ఆ దంపతులు అనగా నీ తల్లిదండ్రులను వదిలి రావడం ధర్మమేనా అని ప్రశ్నిస్తే అవును కదా, నేనెంత అధర్మం చేశానని తను లోపలే కుమిలిపోతున్నాడు. తన దుఃఖాన్ని కూడా బయటికి చెబుతూ ఉన్నాడు. ఆ బయటికి చెప్పిన తర్వాత తన తప్పులను తెలుసుకున్నందుకు ఆ వ్యాధుడు చెబుతూ ఉన్నాడు, నీవు దైవ సమానుడివే. తన తప్పును ఎవరైతే తెలుసుకుంటాడో, ఆ తప్పుని దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడో, ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తాడో వారు దైవ సమానులయ్యా. అందుకోసమే సనాతనము, పురాతనము, దివ్యమైనటువంటి మనోనిగ్రహం లేనివారు పొందని ఏది కూడా ధర్మం పైన మనస్సును నిలిపావు. మాతాపిత్రో సకాశం హి గత్వాత్వం ద్విజసత్తమ అతంద్రితః కురు క్షిప్రం మాతాపిత్రోర్హి సేవనం అతః పరమహం ధర్మం నాణ్యం పశ్యామి కంచన. అందుకోసమే ఇన్ని ధర్మాలు చెప్పాను కదా, ఆ వేదాలను చదువు, ఈ వేదాలను చదువు, సత్యము ధమము సత్యము అవేవి కూడా వద్దు. నీవు వెంటనే ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి ఎటువంటి అజాగ్రత్తలు లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా నీ తల్లిదండ్రులు సేవ చెయ్యి. ఇంతకు మించి మరొక ధర్మం లేదయ్యా, తల్లిదండ్రులను సేవించమని చెబుతూ ఉన్నాడు. అందుకు బ్రాహ్మణ ఉవాచ ఇహాహమాగతో దిష్ట్యామే సంగతం త్వయా ఈదృశా దుర్లభాలోకే నరా ధర్మ ప్రదర్శకాః. ఆ కౌశికుడు ఎంతో ఆనందంతో ఉప్పొంగుతూ చెబుతున్నాడు, అదృష్టం చూడయ్యా, నా అదృష్టం ఎంత బాగుందో. అధ్యయనం చేశాను, తపస్సు చేశాను, ఆ తప ప్రభావం చేత మదోన్మత్తుడై ఒక పక్షిని సంహరించాను. కానీ అదే మదాన్ని ఒక పతివ్రత స్త్రీ పైన చూపడానికి పోయాను. కానీ ఆ పతివ్రత యొక్క ఉపదేశం చేత మరొకసారి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గరికి వచ్చి ఎన్నో ఉపదేశాలను పొందాను. కానీ వాటికి ఫలితంగా నేను పొందినది ఏమిటో తెలుసా? తల్లిదండ్రులను సేవించాలనే గొప్ప సందేశం. ఆ సందేశాన్ని పొందాను కాబట్టి ఇక మిమ్మల్ని చూసిన తర్వాత సాక్షాత్తు పరమాత్మని చూసినంత ఆనందంగా నేనున్నాను. ధర్మమంతా కూడా ఇంత విపులంగా చెప్పేవారు ఎవరయ్యా ఉన్నారు ఈ కాలంలో? ధర్మబద్ధమైనటువంటి ఉపదేశాలను చెబుతారు. పరోపదేశే వేలాయాం శిష్టా సర్వే భవంతి వై విస్తరంతి హి శిష్టత్వం స్వకార్యే సముపస్థితే. పెద్ద పెద్ద వేదికలపైన కూర్చుని జరీ శాలువాలు వేసుకుని ప్రవచనం చెప్పడం అనేది గొప్ప విషయం కాదు. కానీ ఎప్పుడైతే ఆచరణ, తమ ఆచరణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాటిని ఆచరించడం అనేది అన్నిటికన్నా గొప్పది. నీవు ఇంతవరకు కూడా ఎన్నో ధర్మాలు చెప్పావు, ఆ ధర్మాన్ని స్వయంగా నీవు కూడా ఆచరించి చూపావు. అందుకోసమే నిన్ను ధర్మ వ్యాధుడుగా చెప్పారు. ధర్మబద్ధమైనటువంటి వ్యాధవృత్తిలో ఉన్నావు. నీ ధర్మం ఏమిటి అంటే తల్లిదండ్రులను చక్కగా సేవించడం. ఆ సేవ చేస్తున్నావు కాబట్టి నీలాంటి ధర్మ ప్రదర్శకులు లోకంలో ఎక్కడయ్యా ఉన్నారు? ఏకో నర సహస్రేషు ధర్మవిద్ విద్యతే నవా ప్రీతోస్మి తవ సత్యేన భద్రం తే పురుషర్షభ. వేలాది మంది మనుషులు ఉన్నారు, అందులో ధర్మవేత్తలు కూడా ఎందరో ఉన్నారు. కానీ ధర్మాన్ని ఆచరించే వారిలో నీవొక్కడివే ఉన్నావు. అటువంటి నీకు భద్రంతే, ఓ పురుషర్షభ, ఓ పురుషశ్రేష్ఠ, నీకు మంగళం కలుగుగాక. పతమానోద్య నరకే భవతాస్మి సముద్ధృతః భవితవ్యమథైవం చ యదృష్టోసి మయానఘ. ఓ పుణ్యాత్మ, నేనెన్నో పాపాలు చేశాను. ఉదాహరణకి నా తల్లిదండ్రులను వదిలివేసి రావడం అనేది పెద్ద పాపం. తర్వాత పక్షిని సంహరించడం అనేది ఇంకొక పాపం. తదుపరి ఆ పతివ్రత పైన కాస్త ఆగ్రహాన్ని పెంచుకోవడం అనేది ఇంకొక పాపం. ఇన్ని పాపాలు చేసి ఇంక నేను నరకానికి వెళ్ళబోతున్నాను. కానీ నరకంలో పడకుండా నన్ను ఆపినవాడివి నీవు, అటువంటి మహానుభావుడివి నీవు. అందుకోసమే నీవేదైతే చెప్పావో అనగా తల్లిదండ్రులను సేవించమని, అన్నిటినీ కూడా నేను చక్కగా ఆచరిస్తాను అని కౌశిక బ్రాహ్మణుడు అతని దగ్గర మాటలు ఇస్తున్నాడు. అలాగే ఈ ధర్మవ్యాధుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా తదుపరి మార్కండేయ మహర్షి గారు తెలుపబోతున్నారు. ఆ విషయాలన్నిటినీ కూడా మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం, ఆ ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళపద్యాన్ని పలుకుదాం. యతక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh